అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు వరలక్ష్మి వ్రతము పూజ చేసుకునే విధానాన్ని గురించి మీకు అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాను. ఇది చాలామంది కూడా చెప్తే బాగుంటుందని చెప్పని అన్నారు. అందుకని నేను ఇప్పటికిప్పుడు ఈ యొక్క వీడియోని తయారు చేస్తున్నాను. ఇందులో పూజకి ప్రాముఖ్యత ఇస్తున్నానండి. ఈ కావలసినటువంటి కొన్ని చెప్తాను. మీకు అన్ని కూడా మీకు ఇంతకుముందు తెలుసు, పూజకి కావాల్సినవన్నీ కూడా. కానీ కొన్ని మాత్రం చెప్తాను నేను. చెప్పినవి పెట్టుకోండి. ఇంకేదన్నా కూడా ఒకవేళ నేను మర్చిపోయినా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏమేమి తీసుకోవాలి అనేది నేను చెప్తానండి. ఇప్పుడు పూజకు కావాల్సిన వస్తువులు: పసుపు, కుంకుమ, అక్షింతలు, అగరబత్తులు, కర్పూరం బిళ్ళలు, హారతి ఇవ్వటానికి పళ్ళెం, 2 దీపారాధన కుందులు, వత్తులు, కొంచెం పత్తి, వస్త్రానికి అంటే అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు వస్త్రాలు ఉంటే పర్వాలేదు, వస్త్రాలు లేకపోతే ఈ యొక్క వస్త్రం సమర్పించడానికి కొంచెం పత్తి, దాన్ని రౌండ్గా చేసి దానికి కొంచెం కుంకుమ పెట్టండి. తర్వాత యజ్ఞోపవీతానికి కొద్దిగా పత్తి, యజ్ఞోపవీతం ఏ విధంగా చేయాలో నేను చూపిస్తా. దీపారాధనకి ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ చాలా శ్రేష్టం. పూజకు పువ్వులు, తమలపాకులు, ఒక్కలు, కొబ్బరికాయ, అరటి పళ్ళు, శనగలు ముందు రోజు రాత్రి నానేసి పెట్టుకోండి. రేపు పొద్దున్న వడగట్టి పెట్టుకోండి. తర్వాత పానకం, కొద్దిగా వడపప్పు పానకం. తర్వాత ముందు రోజు రాత్రి శనగలు నానేసి వడగట్టి పెట్టుకోండి. ఒక చిన్న బిందెలో నీళ్లు దగ్గర పెట్టుకోండి. 3 గ్లాసుల్లో నీళ్లు తీసుకోండి. ఒక 2 ఉద్దరి నెల్లు, ఇంకొక 2 గ్లాసులు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారికి ఆచమనాన్ని చేయాలి. మనం ఆచమనం చేసినటువంటి ఎంగిల్ చేసినటువంటి నీళ్లు అవి అమ్మవారికి వాడకూడదు. ఒక కలశం పెట్టుకోండి. ఒక కలశారాధనకి ఒక కలశం, ఒక చిన్న గ్లాసు కానీ లేకపోతే ఒక చిన్న చెంబులో కానీ నీళ్లు పెట్టుకోండి. తర్వాత ఈ పళ్ళు సిద్ధం చేసుకున్న తర్వాత ఇంటికి ఈశాన్య మూలలో చక్కగా స్థలాన్ని శుద్ధి చేసి ముగ్గు వేసి అక్కడ ఒక పీఠం పెట్టండి. ఆ పీఠం మీద అమ్మవారిని అలంకరించండి. మీ యొక్క పద్ధతి ప్రకారం మీకు కలశం పెట్టుకునేటటువంటి ఆచారం ఉంటే కలశం పెట్టుకోండి. అమ్మవారి రూపు పెట్టుకోవాలంటే రూపు పెట్టుకోండి. లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అట్లా అమ్మవారి విగ్రహము, అమ్మవారి ఒక చిన్న విగ్రహం ఒకటి పెట్టుకొని ఈ విధంగా పూజ చేసుకోండి. తర్వాత ఒక అమ్మవారికి ముందు ఒక తమలపాకు పెట్టుకోండి. దాంట్లో ఆ అమ్మవారికి ముందు తమలపాకులో కొద్దిగా బియ్యం పోయండి. అందులో పసుపు గణపతిని చెయ్యండి. పసుపు గణపతిని చేసి అమ్మవారి ముందు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక చిన్న ప్రతిమ కూడా అమ్మవారిది ఒక పళ్ళెంలో పెట్టుకోండి. మీరు అష్టోత్తర శతనామాలు, పూజలు అన్నీ కూడా మీరు అలంకరించినటువంటి అమ్మవారికి కాకుండా ఈ యొక్క అమ్మవారికి చేయటానికి వీలుగా అన్నమాట. తర్వాత పసుపు గణపతిని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అంటే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష సభాభ్యాంతరశుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని చెప్పి దీపం కుందులు ఉంటాయి కదా, 2 దీపారాధన కుందులు, ఆ కుందులకి పసుపు కుంకుమ పెట్టి ఆ విధంగా దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకొని దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణం దీపే నాహరతే పాపం దీపం జ్యోతిర్నమోస్తుతే అని చెప్పి దీపానికి నమస్కారం పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న పళ్ళెం ముందు పెట్టుకోండి. తర్వాత పంచపాత్ర కానీ గ్లాసు కానీ తీసుకొని అందులో ఉద్దరణ వేసి లేదంటే స్పూన్ వేసి ఆచమానం చేయండి. ఆచమానం చేసేటప్పుడు మీ యొక్క అరిచేతిని మీ చూపుడు వేలికి మధ్య వేలికి మధ్యలో బొటన వేలిని పెట్టండి. చెయ్యిని ఇట్లా వంచండి. వంచేసేసి ఈ విధంగా చేయండి. ఎడం చేతిలో నీళ్లు స్పూన్తో కుడి చేతిలో వేసుకోండి. వేసుకొని ఓం కేశవాయ స్వాహ అని ఒకసారి, మళ్ళా ఓం నారాయణాయ స్వాహ అని రెండోసారి, ఓం మాధవాయ స్వాహ అని మూడోసారి ఆచమానం చేయండి. తర్వాత చెయ్యి కడుక్కొని ఆ నీళ్లతో 2 కళ్ళు తుడుచుకోండి. మళ్ళీ కొంచెం నీళ్లలో చేయి పెట్టి 2 కళ్ళని తుడుచుకోండి. తర్వాత చెవుల్ని కూడా తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత
ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని చెప్పని కాసిని అక్షింతలు ఇట్లా వాసన చూసి మీ వెనక్కి వేసుకోండి. తర్వాత వినాయకుడి మీద అక్షింతలు వేయండి. ఇప్పుడు భూతోచ్చాటన చేయండి. భూతోచ్చాటన అంటే మీ యొక్క 2 వేళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 వేళ్ళని ఇట్లా ఎడమ ముక్కుని ముయ్యండి. బొట్టన వేలితో కుడి ముక్కుని ఈ విధంగా ముయ్యండి. ఇట్లా మూసి కుడి ముక్కుతో గాలి పీల్చండి. పీల్చి మళ్ళా కుడి ముక్కుని ముయ్యండి. ఎడమ ముక్కుతో కుడి ముక్కుతో పీల్చినటువంటి గాలిని ఎడమ ముక్కుతో వదలండి. ఇప్పుడు ఎడమ ముక్కుతో పీల్చినటువంటి గాలిని కుడి ముక్కుతో వదలండి. ఈ విధంగా ప్రాణాయామం చేస్తూ ఈ యొక్క నేను చెప్పేటటువంటి శ్లోకాన్ని చెప్పండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి బారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని చెప్పి పంచపాత్రలో నీటిని కుడి చేతి మధ్య వేలుతో తీసుకొని 4 వైపులా చల్లండి. మీరు కూర్చున్నటువంటి 4 వైపులా, ఇటువైపు, ఈ దిక్కులో, ఈ దిక్కు, ఈ దిక్కు, 4 దిక్కులలో నీళ్లు చల్లండి. నీళ్లు చల్లిన తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని వాసన చూసి ఇట్లా వెనక్కి వేసుకోండి. మీ వెనక్కి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఓం భువః, ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తస్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్వరోం అని చెప్పనని చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇప్పుడు మమోపాత దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రారబ్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అంటే మనం ఉన్న ప్రదేశం వైపు చెప్పుకోవాలన్నమాట. మనం హైదరాబాద్లో వాళ్ళంతా కూడా ఈశాన్య ప్రదేశం అని చెప్పుకోవచ్చు. తర్వాత కృష్ణ గోదావరియోహో మధ్య ప్రదేశే, ఇలా మనం ఉన్నటువంటి స్థలాన్ని మనం ఏ వైపుగా ఉంటామో అక్కడ ఆ యొక్క ప్రదేశాన్ని పేరు చెప్పుకోవాలి. తర్వాత సొంత ఇల్లు అయితే స్వగృహే అని చెప్పుకోండి. అద్దె ఇల్లు ఉన్న వాళ్ళంతా శోభన గృహే అని చెప్పుకోండి. స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే శుక్లపక్షే ఏకాదశ్యాం వాసరం ఏకాదశ్యాం శుక్రవాసరయుక్తాయం అని చెప్పుకొని శుభ నక్షత్ర శుభయోగ శుభకర్ణ హేవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిదౌ శ్రీమాన్ మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మళ్ళా మీ పేరు, ఒకవేళ మీది శాండిల్ చేసే గోత్రం శాండిల్ చేసే గోత్రస్య ఇందిరాదేవి నామధేయస్య అని చెప్పుకోండి. మగవాళ్ళైతే మీ యొక్క ధర్మపత్ని మీ పేరు చెప్పుకొని మీ యొక్క గోత్రము మీ పేరు చెప్పుకొని ధర్మపత్ని సమేతస్య అని చెప్పుకోండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం మమోపాత దురుతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ పరమేశ్వర దేవతా ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం అని చెప్పనని మీరు వరలక్ష్మీ దేవత పూజ చేస్తున్నారు కదా. శ్రీ వరలక్ష్మీ దేవత ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మీ వ్రత పూజాం కరిష్యే అని చెప్పనని అమ్మవారికి దండం పెట్టుకోండి. శ్రీ వరలక్ష్మీ దేవత వ్రతకల్ప పూజార్థం
పసుపు పూజార్థం పసుపు గణపతి పూజ కరిష్యే యావచ్చక్తి జాన్నమావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పనని, అంటే మన షోడశోపచారాలతో పూజ చేస్తున్నాము అని అర్థం. అప్పుడు వేరే ఇంకో గ్లాసులోంటి నీటిని తీసుకున్నారు కదా, ఆ నీళ్ళని తాకండి. నీళ్ళని తాకి ఇప్పుడు మీరు నేను చెప్పిన విధంగా చదవండి అనమాట. మీరు ఒక కలశంలో నీళ్లు పెట్టుకోమన్నాం కదా, ఆ కలశానికి పసుపు అక్షింతలు చుట్టూ పసుపు రాయండి కలశానికి. తర్వాత దానికి గంధం బొట్టు పెట్టండి, కుంకుమతో బొట్టు పెట్టండి, గంధం పొయ్యండి. ఆ కలశానికి నీళ్లలో అక్షింతలు వేయండి. అక్షింతలు వేసి తర్వాత దాంట్లో ఒక తులసి దళము, ఒక పువ్వు, ఒక తమలపాకు వేయండి. వేసి మీ యొక్క చేత్తో ఆ కలశాన్ని ముయ్యండి. కుడి చేత్తో కలశాన్ని మొత్తం మూసి పెట్టండి అన్ని వేళ్లతో. మూసేసి ఇప్పుడు ఈ విధంగా చదవండి నేను చెప్పినట్టుగా. కలశాన్ని ఇట్లా ముయ్యండి. మూసేసి ఈ యొక్క వేలిని ఇట్లా పెట్టి ఇట్లా మూసేయచ్చు. మూసేసి ఓం అని చెప్పని చదవండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః కుక్షౌ తుస్సాగర సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః కలశే గంధ పుష్ప అక్షతాన్ నిక్షిప్య హస్తే నాచార్య ఆపో వాయుదగం సర్వం ప్రాణావాపః పశువాపో నవాపో మృతమాపో సామ్రాఢాపో విరాడాపో స్వరాడాపో చందగుశ్చాపో జ్యోతిగృశ్చాపో యజుగుంశాపో సత్యమాపో సర్వదేవత ఆపో భూర్భువస్వరోం ఓం అని చెప్పని చదువుకోండి. తర్వాత గంగై చయమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణ వేణ్యా చ గౌతమి భాగీరథీ చ ప్రఖ్యాత పంచగంగా ప్రకీర్తితం కలశోదకేన దేవా ఆత్మానం సంప్రోక్ష పూజా ద్రవ్యాణి సంప్రోక్ష అని చెప్పి ఇప్పుడు మీరు కలశంలో పువ్వు ఆకు అది వేసి పెట్టారు కదా, ఆ పువ్వుని తీసుకొని పూజ దేవస్య అని చెప్పనని ఆ పువ్వుని దేవుని మీద చూపించండి. దేవుని మీద అన్ని పువ్వుతో నీళ్లు చల్లండి. తర్వాత దేవస్య ఆత్మానం సంప్రోక్ష అని చెప్పని మీ మీద చల్లుకోండి. చల్లుకొని తర్వాత వినాయకుడి మీద పసుపు గణపతి ఉన్నాడు కదా, ఆ గణపతి మీద చల్లండి. తర్వాత పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష అని చెప్పి పూజా ద్రవ్యాల మీద కూడా చల్లండి. చల్లిన తర్వాత మళ్ళా గణపతి ప్రార్థన చేసుకోండి. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అధో నిర్విఘ్నేన వత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే అని చెప్పని దండం పెట్టుకోండి. అదా గణపతి పూజ. మీరు తమలపాకు మీద వినాయకుడిని చేసి పెట్టారు కదా, ఆ వినాయకుడికి పూజ చేస్తున్నారు. ఏమని ఓం ఈ విధంగా స్మరించుకోండి. కుంకుమ పెట్టి నమస్కరించి వినాయకుడికి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి నవరత్న ఖచ్చిత స్వర్ణ సింహాసనార్థం హరిద్ర అక్షతాన్ సమర్పయామి అని చెప్పని ఆ యొక్క పసుపు గణపతి మీద కొంచెం అక్షింతలు కుంకుమ పసుపు వేసి నమస్కరించుకోండి. తర్వాత మీ ఆ యొక్క కలశం ఇందాక కలశ పూజ చేశారు కదా, ఆ కలశంలో నీళ్లుని ఉద్దరణతో గాని స్పూనుతో తీసుకొని పాదయోహో పాద్యం సమర్పయామి అని చెప్పని భగవంతుడికి చూపించి పళ్ళెంలో వదలండి. తర్వాత హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పని మళ్ళా ఆయనకి నీళ్లను చూపించి మళ్ళా పళ్ళెంలోకి వదలండి. నీటిని వదిలి పళ్ళెంలో వదలండి. ముఖే ఆచమన్నీయం సమర్పయామి అని చెప్పి తాగటానికి నీటిని మళ్ళీ ఇంకో గ్లాసులో నీటిని స్వామికి చూపించి పళ్ళెంలో వదలండి. ఇప్పుడు ఈ మంత్రం చదువుకోండి. ఆ పోహిష్టామయోభవస్త ఊర్జేదతన మహేరణ యశక్షసే యోవ శివతమోరతస్య బాజీహ తీహన ఉసతీరువ మాతర తస్మారంగ మామవ యక్షయాయ జనే దాచన ఆపో జనే దాచన శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని చెప్పనని ఆయనకి ఆ కలశంలోని నీళ్ళని ఆయన మీద చల్లుతూ ఈ యొక్క శ్లోకం చెప్పుకుంటూ నీళ్లు చల్లండి. తర్వాత కలిసిన నీటిలో స్వామి వారికి చల్లి కొంచెం ఆ నీటిని స్వామి వారికి చూపించి పళ్ళెంలో వదలండి. స్నానానంతరం శుద్ధ ఆచమన్నీయం సమర్పయామి అని ఇంకొక పాత్రలో నీళ్లు పెట్టుకున్నారు కదా, ఆయన్ని ఆచమానం అని చెప్పనని ఆయనకి భగవంతునికి నీళ్లు చూపించి పళ్ళెంలో వదలండి.
తర్వాత గణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పనని వస్త్రయుగ్మం ఇగో ఈ విధంగా వస్త్రయుగ్మం ఏ విధంగా ఇగో ఇది వస్త్రం అన్నమాట. ఇదిని గణపతి మీద పెట్టి అక్షింతలు కుంకుమ వేసి నమస్కరించండి. వస్త్రయుగ్మం సమర్పయామి అని. ఇప్పుడు యజ్ఞోపవీతం అనేది వినాయకుడికి అమ్మవారికి 2 చేసి పెట్టుకోండి. ఒకటి వినాయకుడికి గణపతికి, ఒకటి అమ్మవారికి. ఈ విధంగా ఇది యజ్ఞోపవీతం అంటే ఇదనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ యజ్ఞోపవీతాన్ని తయారు చేసుకొని ఒకటి అమ్మవారికి, ఒకటి వినాయకుడికి పెట్టుకోండి. ఇప్పుడు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలిమస్తు తేజ మహాగణాధిపతియే నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్పి యజ్ఞోపవీతం సమర్పించండి. గంధద్వారాంధురా దర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయ శ్రియం శ్రీ మహాగణాధిపతియే నమః దివ్య చందనం సమర్పయామి అని చెప్పనని చందనము ఆయన మీద చిలకరించండి. వినాయకుడి మీద చందనం చల్లండి. తర్వాత ఇప్పుడు గణపతి షోడశనామ పూజ చెయ్యండి. ఆయనకి కొంచెము పువ్వులు తీసుకొని ఒక 2 పూలతోనూ తర్వాత అక్షింతలతోనూ కుంకుమతోనూ ఈ విధంగా చదవండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపతయే నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అద శ్రీ మహాగణపతి షోడశనామ పూజాం సమర్పయామి అని చెప్పనని పూలతోనూ అక్షింతలతోనూ ఆయనకి పూజ చెయ్యండి. చేసిన తర్వాత ఇప్పుడు అగరబత్తి వెలిగించండి. వెలిగించి భగవంతునికి వినాయకుడికి చూపించండి. దశాంగంగుగ్లోపేతం సుగంధిం సుమనోహరం ధూపం గృహణ దేవేశ విఘ్నరాజ నమోస్తుతే మహాగణాధిపతియే నమః ధూపమాగ్రాపయామి ఓం ధూపమాగ్రాపయామి అని చెప్పనని ధూపం ఆయనకి చేత్తో ధూపం చూపించండి. తర్వాత దీపం ఇప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాద్ఘోర ద్రివ్య జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతియే నమః సాక్షాత్ దీపం దర్శయామి అని చెప్పని దీపాన్ని చూపించండి. తర్వాత ధూప దీపానంతతం పునః శుద్ధ ఆచమన్యం సమర్పయామి అని చెప్పనని కలశంలో నీటిని స్పూన్ తో తీసుకొని ఆ యొక్క గణపతికి చూపించి మళ్ళా పళ్ళెంలో వదలండి. ఇప్పుడు ఒక బెల్లం ముక్కని గణపతికి నైవేద్యం పెట్టండి. ఆయనకి బెల్లం అంటే ఇష్టం. ఆ బెల్లము నైవేద్యం పెట్టే చాలా తృప్తి పడతాడు. ఒకవేళ మీకు గనక బెల్లం అందుబాటులో లేకపోతే అరటి పళ్ళని నైవేద్యం పెట్టండి. ఈ నైవేద్యాన్ని ఆ యొక్క బెల్లాన్ని చుట్టూ నీళ్లు ఈ యొక్క ఆకుతో నీళ్లు చిలకరించండి. చుట్టూ చిలకరించి దాని మీద ఆకుతో నీళ్లు చల్లి ఈ విధంగా చదవండి. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. బెల్లం అయితే గుణ నైవేద్యం అని చెప్పి చదవండి. అరటి పళ్ళు అయితే కదలీ ఫల నైవేద్యం సమర్పయామి అని చెప్తూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునఃశుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెప్పనని నైవేద్యం పెట్టిన తర్వాత కదలీ ఫల నైవేద్యం సమర్పయామి అని చెప్పి ఆ యొక్క మళ్ళా ఉద్దరినితో నీళ్లు తీసుకొని ఆ వినాయకుడికి చూపించి మళ్ళా పల్లెంలో వదలండి. ఆ నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం మళ్ళా కాసిన నీరు, ఆచమానం అంటే నీళ్ళు అనమాట. ఆ నీళ్లు తీసుకొని స్వామికి చూపించి పళ్ళల్లో వదలండి. తర్వాత భూగి ఫల సమాయుక్తం నాగవల్లి దళేర్యుక్తం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతం శ్రీ మహాగణాధిపతి నమః తాంబూలం సమర్పయామి అని చెప్పని ఒక 2 తమలపాకులు, ఒక 2 ఒక్కలు ఆయనకు వినాయకుడికి తగిలించి చూపించి ఆయన పక్కన సమర్పించండి. సమర్పించి కొంచెం అక్షింతలేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు కర్పూరం వెలిగించి వినాయకుడికి హారతి ఇవ్వండి. ఘృతావర్తి
ఇది అయిపోయింది కదా. కర్పూర శకలైస్తదా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి అని చెప్పి ఆయనకి కర్పూర నీరాజనం సమర్పించండి. తర్వాత మళ్ళా కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఆయన కళ్ళకద్ది ఆ ఆ కర్పూరం చుట్టూ 3 సార్లు నీళ్లు తిప్పి ఆ కర్పూరం యొక్క హారతి మీద పక్కన నీళ్లు వేసి అప్పుడు ఆయనకి హారతి కళ్ళకద్దాల. తర్వాత మీరు కళ్ళకత్తుకోండి. తర్వాత మళ్ళా ఆచమానం కర్పూరారంతతం శుద్ధ ఆచమన్యం సమర్పయామి అని చెప్పినని నీళ్ళని తీసుకొని ఆయనకి చూపించి వినాయక కలశంలో నీళ్ళని ఆయనకి చూపించి మీరు పళ్ళల్లో నీళ్లు వదలండి. ఆ వినాయకుడికి చూపిస్తూ నైవేద్యం పెట్టి ఈ హారతి అయిపోయిన తర్వాత ఆయనకి నైవేద్యం ఇది నీళ్లు ఆయనకు చూపించి పల్లెల్లో వదలండి. శుద్ధ ఆచమనీయం. ఇప్పుడు మంత్ర పుష్పం హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్య ఫలదం ఆత్మశాంతి ప్రయత్నమే మంత్ర పుష్పం సమర్పయామి అని చెప్పనని మంత్ర పుష్పాన్ని సమర్పించి అక్షింతలు వేయండి. ఆయన మీద అక్షింతలు వేసి నమస్కరించుకోండి. ఇప్పుడు శ్రీ సూక్త సహిత వరలక్ష్మి పూజ వ్రత విధానం అన్నమాట. ఈ వరలక్ష్మి వ్రత పూజ చేసేటప్పుడు మీరు తోరాలు 9 దారం మిషన్ దారం ఉంటుంది కదా, దానికి ఆ దారాన్ని 9 పోగులు తీసుకోండి. 9 పోగులుగా పోసి 9 లెక్క పెట్టి 9 పోయండి. తర్వాత 9 ముళ్ళు వేయండి. ఆ 9 ముళ్ళల్లో ఒక ముడి మామూలుగా వేసి మిగిలిన 4 ముళ్ళు ఆ ముడికి 4 వైపు అటువైపు 4 ఇటువైపు 4 ముళ్ళు వేసి ఒక్కొక్క ముడికి ఒక తమలపాకు, ఒక 2 పువ్వులు, మళ్ళీ ఇంకొక ముడికి తమలపాకు, మళ్ళీ ఇంకొక ముడికి ఆకులు, ఈ విధంగా తోరాలు తయారు చేసుకోండి. మీ ఇంట్లో ముగ్గురే ఉంటే ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, ఇంకొకటి ముత్తైదుకి. లేదు ముత్తైదుని మీరు పిలవలేదు, ముత్తైదుకి లేదని చెప్పనంటే అమ్మవారికి మీకు మీతో పాటు ఎంతమంది పూజ చేసుకుంటారో అంతమంది ముత్తైదులకు కూడా తోరాలు పోసుకోండి. పోసుకున్న తర్వాత ఆ తోరాలని ఒక పళ్ళెంలో పెట్టి అమ్మవారి పాదాల ముందు దగ్గరగా అమ్మవారికి ముందు పెట్టుకోండి. పెట్టి ఇప్పుడు ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్ మంద కటాక్షలబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం శంఖచక్ర గదాహస్తే శుభవర్ణ సుశోభితే మమ వరం దేహి సర్వసిద్ధి ప్రదాయని శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని చెప్పని అమ్మవారికి నమస్కారం చేస్తూ మీ యొక్క ఒక పుష్పాన్ని తీసి అమ్మవారి మీద పాదాల వద్ద ఉంచండి. మళ్ళా ఆవాహనం, ఇప్పుడు ధ్యానం చేసుకున్నారు, ఆవాహనం చేయండి. అంటే ఆ కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేయటం. మళ్ళా ఒక పువ్వు తీసుకొని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత ప్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమాపహ ఓం సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆవాహయామి ఆవాహయామి అని చెప్పనని ఒక పువ్వుని అమ్మవారి పాదాల వద్ద ఉంచి నమస్కరించుకోండి. తర్వాత ఆసనం సమర్పయామి సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసన మిదం దేవి స్వీయత మమర పూజితే త్వాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగా మస్వం పురుషానహం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః నవరత్న ఖచిత సింహాసనార్థం అక్షతాం సమర్పయామి అని చెప్పనని ఆసనం సమర్పయామి అని చెప్పనని ఆసనార్థం అక్షతలు సమర్పించండి ఆమెకి. తర్వాత ఆవాహనము ఆసనము అయిపోయింది. ఇప్పుడు పాద్యం అమ్మవారిని కూర్చోబెట్టాము. ఇప్పుడు కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇవ్వాల. సువాసిత జలం రమ్యం సర్వసీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే
ఆస్వపూర్ణం రథా మధ్యం హస్తినాథ ప్రబోధినిం శ్రియం దేవి ముపాహ్వయే శ్రీర్మా దేవి జుషతాం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పాదయోహో పాద్యం సమర్పయామి అని చెప్పని అమ్మవారి పాదాలకి నీళ్లు, కలశంలో నీళ్లు, ఇందాక మీరు కలశస్య ముఖే విష్ణవి చదివి పెట్టుకున్నారు కదా, ఆ కలశంలో నీళ్ళని అమ్మవారికి చూపించి యొక్క ఒక పళ్ళల్లో వదలండి. పళ్ళల్లో వదిలిన తర్వాత ఇప్పుడు అర్ఘ్యం ఇవ్వాల. శుద్ధోదకంచ ప్రాతస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణాసుర పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ఆచమాన్నం అంటే హస్తయోహ అర్ఘ్యం, అది కూడా మళ్ళా అమ్మవారికి నీళ్లు చూపిస్తూ ఈ యొక్క ఒక పళ్ళెంలోకి వదలండి ఆ నీళ్ళని. తర్వాత సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచ మనందేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ముఖే శుద్ధ ఆచమన్నీయం సమర్పయామి అని చెప్పనని ఆచమానం ఆమెకి నీళ్లు చూపిస్తూ వరలక్ష్మీ దేవతకి చూపిస్తూ అమ్మవారికి చూపించుకుంటూ ఆ పళ్ళెంలో వదలండి ఆమెకు చూపించిన నీళ్లు. ఇప్పుడు పంచామృత స్నానం. పంచామృతం అంటే నీళ్లు, తర్వాత పాలు, పెరుగు, చక్కెర, తేనె, ఈ 5 కలిపి పంచామృతము అన్ని కలిపి మీరు పూజ చేయండి. ఆ యొక్క చిన్న ప్రతిమను పెట్టుకుంటారు కదా, ఆ ప్రతిమ మీద ఈ యొక్క అభిషేకం చేయండి. తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరికాయ నీళ్లు కూడా నారికేళం అన్నమాట, ఆ నారికేళంతో కూడా ఆమెకి స్నానం చేయించండి. తర్వాత శుద్ధ ఉదకం మంచి నీళ్లతో కూడా తర్వాత స్నానం చేయించండి. ఈ చేయించినవన్నీ కూడా మీరు ఒక పాత్రలోకి తీసుకొని తర్వాత తీర్థంలాగా పుచ్చుకోవచ్చు చివరలో. ఇప్పుడు పంచామృత స్థానం. పయోదధి ఘృతోపేతం శర్కర మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పంచామృత స్నానం సమర్పయామి అని చెప్పని చదువుకోండి. ఇప్పుడు ఆప్యాయ సమేతుతే విశ్వతో సోమ వృష్టయం భవ వాజస్య సగంధే అంటే క్షీరం అన్నమాట. ఈ విధంగా తర్వాత కొబ్బరి నీళ్లతో స్నానం. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్వాదత శాంతిం ప్రయచ్చమే యా పలేర్య ఫలా పుష్ప యాశ్చ పుష్పిని బృహస్పతి ప్రసు తాస్థానో ముంచత్వగుమ్న సహ ఫలోదక స్నాపయామి ఓం దది. ఇవి చదువుతున్నంతసేపు మీరు ఆ నీళ్లతో పంచామృతము కొబ్బరి నీళ్లు వీటితో స్నానం చేయిస్తూ ఉండండి అమ్మవారికి. ఆ చల్లి అమ్మవారి మీద పోస్తూ ఉండండి. ఓం దది క్రావణ్యోకారుషం విష్ణురస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రాణాయుగం శీతారిషత్ ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోస్పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఓం మధువాత ఋతాయతే మధుక్షరంతి సింధవః మాద్విర్న సంతోషధిః మధునక్తముతోషసి మధుమత్పార్థివగంరజః మధు దౌరస్తునః పిత మధుమాన్నే వనస్పతిర్మధుమాఘం అస్తు సూర్యః మాద్విర్గావో భవంతు నః ఓం స్వాధు పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహావితు నామ్నే సాధుర్నిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. తర్వాత ఈ విధంగా పూజ చేయండి. తర్వాత శుద్ధోదకం మంచినీళ్ళతో స్నానం చేయించండి. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ తస్వ ఫలాని తపః సానుదంతు మయాంత రాయశ్చ బాహ్య లక్ష్మీ శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని ఈ విధంగా స్నానం చేయించండి అమ్మవారికి. ఇప్పుడు స్నానం అయిపోయింది. స్నానం అయిన తర్వాత ఇప్పుడు మీరు అమ్మవారికి అష్టోత్తరం పూజ చేయాల. స్నానం చేసాము. తర్వాత సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచ మనందేవి మహాలక్ష్మీ నమోస్తుతే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నానం చేయించిన తర్వాత ఆమెకి మళ్ళా శుద్ధ ఆచమనీయం, ఆమె అలసిపోతుంది కాబట్టి మళ్ళా కాసిన తాగటానికి నీళ్లు ఒక గ్లాసులోంచి ఆమెకి మంచి నీళ్ళని చూపించి ఈ యొక్క పాత్ర ఒక పళ్ళెంలో వదలండి.
ఇందాక మీరు పెట్టుకున్న పళ్ళెంలో వదిలిన తర్వాత ఇప్పుడు వస్త్రం సమర్పించాలా. ఆమెకి మీరు గనక బట్టలు చీర అది తీసి పెట్టుకొని ఉంటే వరలక్ష్మి వ్రతానికి ఆ చీరని ఈ యొక్క శ్లోకం చదువుతూ పక్కన పెట్టండి. లేదంటేనేమో ఇందాక వినాయకుడికి చూపించాను కదా వస్త్రయుగ్మం, అది పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని ఆమెకు సమర్పించింది. సురార్చితాంగ్రీ యుగళే దూకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ పరమేశ్వరి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి అని చెప్పని అమ్మవారికి అక్షింతలేసి నమస్కరించుకోండి, ఆ బట్టలు సమర్పించి. తర్వాత యజ్ఞోపవీతం తప్త హేమ కృతం సూత్రం ముక్తాధామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణాత్వా శుభప్రదే వరలక్ష్మీ దేవతాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి అని యజ్ఞోపవీతం సమర్పించండి. తర్వాత హరిద్రాంచ మయానీతం దేవి కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం గృహాణ హరివల్లభే వరలక్ష్మీ దేవతాయ నమః హరిద్రాం సమర్పయామి. హరిద్రాం అంటే పసుపు అన్నమాట. పసుపు సమర్పిస్తూ కొంచెం ఆమెకి ఈ శ్లోకం చదువుతూ పసుపు సమర్పించండి, పసుపు ఆమె మీద చల్లండి. తర్వాత కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః కుంకుమ సమర్పయామి. తర్వాత చందనం చందనాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామహం దేవి ప్రీత్యర్థం ప్రతిగుహ్యతం గంధద్వారాంధురా దర్శాం నిత్య పుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీ గంధాంధారయామి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః గంధం సమర్పయామి అని చెప్పని ఆమెకి గంధముని చిలకరించండి అమ్మవారి మీద. తర్వాత అక్షతాలు అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండూలాన్ శుభాన్ అర్పితాంతే మయా దత్తాహ శ్రీ వరలక్ష్మి ప్రీత్యర్థం అక్షతాన్ సమర్పయామి అని చెప్పని ఆమె మీద అక్షింతలు చల్లి నమస్కరించుకోండి. తర్వాత ఆభరణం మీరు పెట్టదలుచుకున్నటువంటి ఏదైనా ఆభరణం ఉంటే ఈ యొక్క శ్లోకం చదువుతూ అమ్మవారికి ఆభరణం సమర్పించండి. లేదంటే ఆభరణార్థం అక్షతాం సమర్పయామినే అక్షతలు పువ్వులు అమ్మవారి మీద వేయండి. కేయూర కంకణే దివ్యే హరనూపుర మేఖల విభూషణాని అమూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఆభరణం సమర్పయామి అంటూ ఆభరణం సమర్పించండి. లేదంటే ఆభరణార్థం ఒక పుష్పము అక్షింతలు అమ్మవారి మీద ఉంచి నమస్కరించుకోండి. మల్లికాది సుగంధాని మాలచ్చాదీని వై ప్రభో మాయాహృతాని పూజార్థం పుష్పాణిం ప్రతిగుహ్యతం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పుష్పం సమర్పయామి. అమ్మవారి మీద ఒక పుష్పం పెట్టి నమస్కరించుకోండి. ఇప్పుడు అంగ పూజ చేయండి. ఒక్కొక్క పుష్పాన్ని అమ్మవారికి సమర్పించుకుంటూ ఈ విధంగా చదువుతూ అమ్మవారికి నేను చదువుతూ ఉంటాను, మీరు పూజ చేసుకోండి. చంచలాయ నమః పాదౌ పూజయామి చపలాయ నమః జానునిం పూజయామి పీతాంబరాయ నమః ఊరు పూజయామి కమలవాసిన్యై నమః కటిం పూజయామి ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి ఓం మదన మాత్రే నమః స్తనౌ పూజయామి ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి ఓం ముఖం కంఠే నమః ఓం కంఠం పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ముఖం పూజయామి ఓం శ్రీయై నమః ఓం ఓష్ఠౌ పూజయామి ఓం సునాసికాయ నమః ఓం నాసికం పూజయామి ఓం సునేత్రాయ నమః ఓం నేత్రం పూజయామి ఓం రమాయ నమః ఓం కర్ణౌ పూజయామి ఓం సుశీర్షాయ నమః ఓం శిరం పూజయామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః ఓం సర్వంగాణ్యానిం పూజయామి అని చెప్పనని ఆమెకి పువ్వులు సమర్పించండి. తర్వాత ఈ విధంగా అష్టోత్తరం చదువుకోండి అమ్మవారికి. ఓం లక్ష్మీదేవి అష్టోత్తరం ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూతహిత ప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యే నమః ఓం సురభ్యే నమః ఓం పరమాత్మికాయ నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయ నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాయ నమః ఓం ధన్యాయ నమః ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మే నమః ఓం నిత్యపుష్టాయ నమః ఓం విభావర్యే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం దిత్యాయ నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షయ నమః ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రభాయే నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్టే నమః, ఓం శివాయ నమః, ఓం శివకరే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతి పుష్కరిణ్యే నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుందరాయ నమః, ఓం ఉదారంగాయ నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకరే నమః, ఓం సిద్ధే నమః, ఓం స్త్రీణ సౌమ్యాయ నమః, ఓం శ్రీణ సౌమ్యాయ నమః, ఓం నృపవేశ్మ గతానందాయ నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం వసుప్రదాయ నమః. ఈ విధంగా అమ్మవారిని పూజ చేసుకోండి. ఓం ధనధాన్యకరే నమః, ఓం సిద్ధయే నమః, ఓం స్త్రేణ సౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం నృపవేశ్మగతానందాయ నమః, ఓం వరలక్ష్మే నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాయ నమః, ఓం దేవ్యే నమః, ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః, ఓం విష్ణుపత్నే నమః, ఓం ప్రసన్నాక్షే నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వోపద్రవవారిణ్యై నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం మహాకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్ర పూజాం సమర్పయామి అని చెప్పనని మీరు ఈ అమ్మవారికి ఒకవేళ పూలతో పూజ బంగారు కానీ వెండి కానీ పూలు ఉంటే వాటితో చేసుకోవచ్చు. లేదు మామూలు ఒక్కొక్క పువ్వుని ఆమె మీద సమర్పించి ఈ విధంగా పూజ చేసుకోండి. పూజ అయిపోయిన తర్వాత ధూపం ఇంకా దశాంగంగులోపేతం సుగర్ధిం మనోహరం ధూపం దాస్యామి తే దేవి ప్రీత్యర్జం ప్రతిగుహ్యతం ధూపం వనస్పతిర్భవో దివ్యేనాలంకారభూషితం సంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం ధూపమాగ్రాపయామి అని చెప్పని అగరబత్తిని వెలిగించి అమ్మవారికి ధూపం సమర్పించండి. ధూపమాగ్రా నుంచి తర్వాత పక్కకు పెట్టుకోండి. అది దీపం ఒక ఒత్తి వెలిగించి చిన్న నేతితో దీపం వెలిగించి చిన్న ఒత్తి పక్కకు పెట్టుకొని ఆ దీపాన్ని నేతితో ముంచి ఒత్తి దీపం వెలిగించండి. వెలిగించి అమ్మవారికి చూపించండి. గృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ అని చెప్పుచు ఆ దీపాన్ని అమ్మవారికి చూపించండి. ఒక ఆకుతో నీళ్లు దీపం మీద ఇట్లా చల్లి దీపం పక్కకి చల్లండి. నీళ్లు చల్లి అమ్మవారికి చూపించండి. కొంచెం అక్షింతలు అమ్మవారి మీద వేయండి. ఈ విధంగా ధూప దీపానంతటం ముఖే ఆచమన్నీయం సమర్పయామి అని చెప్పని అమ్మవారికి ఆచమానం సమర్పించండి. అంటే ఆచమానం అంటే మళ్ళీ నీళ్లు అన్నమాట. నీళ్లు సమర్పించాలి అమ్మవారికి. తర్వాత ఈ విధంగా ధూప దీపానంతటం తర్వాత ఇప్పుడు మీరు అవసర నైవేద్యం శనగలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, వడపప్పు, పానకం అమ్మవారి ముందు పెట్టండి. పెట్టి కొబ్బరికాయనేమో కదలీ ఫలం అంటారు. కొబ్బరికాయని నారికేళం, అరటి పళ్ళని కదలీ ఫలం అంటారు. ఈ విధంగా నైవేద్యం పెట్టండి. అవి పెట్టి వాటి పేర్లు చెప్తూ మీరు ఏ పళ్ళు పండ్లన్నీ కూడా పండ్లు కొబ్బరికాయ అన్ని మీరు పెట్టదలుచుకున్నవన్నీ పెట్టి దాని చుట్టూ నీళ్లు తిప్పి ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోప్యవా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 అని చెప్పని కాసిన నీళ్ళు ఆ పదార్థాల మీద చల్లి చుట్టూ కూడా చల్లి అమ్మవారికి ఇట్లా చేయి చూపిస్తూ ఓం శ్రీ వరలక్ష్మి దేవతాయ నమః
శనగలు, నారికేళము, కదలీ ఫలము, వడపప్పు, పానకం ఇవన్నీ పేర్లు చెప్తూ ఓం అమృతాయ నమః, అమృతోపమస్తమపి, అమృత స్వరూప అమృతమస్తు, ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని చెప్పని అమ్మవారికి చూపించి తర్వాత మధ్య మధ్య పానీయం సమర్పయామి అని చెప్పని కొంచెం నీళ్లు అమ్మవారికి చూపించి పళ్ళెల్లో వదలండి. చూపించి ఈ పళ్ళెల్లో వదిలిన తర్వాత హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పనని అమ్మవారికి నీళ్లు చూపించి వదలండి. ఇప్పుడు మీరు తోరాలు పోసి పెట్టుకున్నారు కదా, ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టేశాం. ఆ తోర పూజ చేసుకోండి. తోరాల మీద కొంచెం అక్షింతలు, పసుపు, పువ్వులు ఇవన్నీ కూడా కలిపి పూజ చేయండి. నేను చదువుతూ ఉంటాను ఈ యొక్క తోరగంది పూజ. ఓం కమలాయ నమః ప్రథమ గంధిం పూజయామి, రమాయ నమః ద్వితీయ గంధిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి, విశ్వజనన్యై నమః చతుర్థ గంధిం పూజయామి, మహాలక్ష్మే నమః పంచమ గంధిం పూజయామి, క్షీరాబ్ది తనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి, చంద్ర సోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవమ గ్రంథిం పూజయామి అని చెప్పని పసుపు కుంకుమ పూలతో పూజ చేసిన తర్వాత ఒక తోరాన్ని తీసుకొని మీ యొక్క చేతికి పసుపు కుంకుమలు కుడి చేతితో పట్టుకొని ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ మీరు ఆ యొక్క తోరాన్ని కట్టుకోండి. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. ఈ విధంగా చదువుతూ ఒకవేళ మీ యొక్క భర్త కనుక పక్కన ఉంటే భర్త చేత కట్టించుకోండి, లేదంటే ఇతర ముత్తైదులు ఉంటే ముత్తైదులైనా కూడా కట్టించుకోవచ్చు. తర్వాత అమ్మవారి మీద అక్షింతలు వేసి మీరు కట్టుకున్నటువంటి తోరము చేతికి కట్టుకుంటారు కదా, ఆ చేతి మీద తోరం మీద కొంచెం పసుపు కుంకుమ అద్దండి. చదివిన తర్వాత మీరు అమ్మవారికి కూడా ఒక తోరం సమర్పించండి. తోరం సమర్పించి అమ్మవారికి శనగలు మీరు వాయనం ఇయ్యదలుచుకున్న వాయనం అమ్మవారికి ఇవ్వండి. అమ్మవారికి ఇచ్చండి. అమ్మవారిని ఒక ముత్తైదుగా భావించి అమ్మవారికి సమర్పించండి వాయనాన్ని. తర్వాత మీరు ఈ తోరం కట్టుకున్న తర్వాత కథ చదువుకోండి. కథ నేను ఇక్కడ సమయాభావం వల్ల చాలా సమయం అయిపోయింది, అందుకని నేను కథ చదవటం లేదు. మీకు కథని నేను ఇందులోనే ఫోటో తీసి దీనికి జత చేసి పంపిస్తాను. ఒకవేళ కథ లేని వాళ్ళు అది చూసి చదువుకోండి. ఇప్పుడు ఆ కథ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి మీద ఒక కథ అక్షతలు మీ యొక్క నెత్తి మీద శిరస్సు మీద వేసుకోండి. వేసుకొని అమ్మవారి పాదాల చెంత కొంత అక్షింతలు వేయండి. వేసి నమస్కరించండి. నమస్కరించిన తర్వాత మహానైవేద్యం మీరు ఏ యొక్క పదార్థాలు తయారు చేసుకుంటారో భక్ష భోజ్య లేజ్య చోష్య మహానైవేద్యం అన్నమాట. అన్నంతో పాటుగా ఆమెకి ఏమి సమర్పిస్తారో అవి నైవేద్యం సమర్పించండి. ఈ విధంగా చదవండి. భగవంతునికి చంద్రమా మనసో జాతః చక్షో సూర్య అజాయతః ముఖాద్రింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణద్వాయురజాయత ఆద్రాయం కరిణిం యష్టిం సువర్ణం హేమమాలినిం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమాపహ. శ్రీ మహావరలక్ష్మీ దేవతాయ నమః నైవేద్యం సమర్పయామి అని చెప్పని ఆ నైవేద్యం చుట్టూ నీళ్లు మీ యొక్క ఒక స్పూన్ కానీ తమలపాకు తీసుకొని నీళ్లలో ముంచి కలసంలో నీళ్లతో ఆ యొక్క పదార్థాల చుట్టూ నీళ్లు పోయండి. 3 సార్లు తిప్పండి. తిప్పిన తర్వాత చేతులు చూపిస్తూ పైన నీళ్లు చిలకరించి భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం తత్వేన ప్రశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని చెప్పని అమ్మవారికి మీ యొక్క పదార్థాల పేర్లన్నీ చదువుతూ ఆమెకి నైవేద్యంగా సమర్పించండి. సమర్పించి మళ్ళా కాసిన నీళ్లు తీసుకొని మధ్య పానీయం సమర్పయామి అని చెప్పని ఆమెకి కొంచెం 2 సార్లు నీళ్లు చూపించి అమ్మవారికి చూపించి
పాత యొక్క పళ్ళెంలో వదలండి. అమృతాపి దానమసి ఉత్తర పోసనం సమర్పయామి. మళ్ళా నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి పళ్ళెంలో వదలండి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. హస్తానికి ఒకసారి నీళ్లు చూపించి పళ్ళెంలో వదలండి. మళ్ళీ పాదౌ ప్రక్షాళయామి అని చెప్పని మళ్ళీ నీళ్లు చూపించి పళ్ళెంలో వదలండి. అంటే అమ్మవారికి తిన్నప్పుడంతా మనం హస్తం చేతులు కాళ్ళు కడుక్కున్నట్టుగా మనం నీళ్లు చూపిస్తాం అనమాట. కడుక్కోవాలి, అది ఆచారం. తర్వాత శుద్ధ ఆచమన్యం సమర్పయామి అని చెప్పనని ఈ యొక్క భోజనం పెట్టిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మళ్ళా ఆమెకి మంచినీళ్లు సమర్పించి ఈ యొక్క పళ్ళెంలో వదలండి. తర్వాత తాంబూలం సమర్పించండి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళయుక్తం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతం తాంబూలం సమర్పయామి అని చెప్పనని తాంబూలం సమర్పించండి. నీరాజనం. వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమతస్తు పారేత్ సర్వాణి రూపాణి విచిచ్య ధీర నామాని కృత్వా బివదన్ యదాస్తే యశుచి ప్రయతో భూత్వా జుహుయా దాజ్య మన్మహం శ్రియ పశ్చాజింద్రశ్చ శ్రీకామః సతతం జపేత్. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. కర్పూర నీరాజనం సమర్పయామి అని చెప్పనని ఆమెకి కర్పూర నీరాజనం సమర్పించండి. కర్పూర నీరాజనం సమర్పించి ఇప్పుడు మంత్రపుష్పం. హిరణ్య గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్య ఫలదం ఆతశాంతి ప్రయచ్చమే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. యథాశక్తి మంత్రపుష్పం సమర్పయామి అని చెప్పి మంత్రపుష్పం సమర్పించి అలాగే ప్రదక్షిణ చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మానుకృపయా దేవ శరణాగతవశ్చల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరి రక్ష రక్షో వరలక్ష్మీదేవి శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ఆత్మ ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఊరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కరాభ్యాం ప్రణమోష్టాంగ నమస్కారం సమర్పయామి. ఆ సాష్టాంగ నమస్కారం చేసుకోండి. చేసుకొని తర్వాత మీరు ఆమెకి మళ్ళా పునః పూజ ఈ విధంగా చేయండి. ఓం ఆమె మీద కొంచెం నీళ్లు చల్లి మీరు పళ్ళెంలో నీళ్లు చల్లి ఓం శ్రీ ఛత్రాంధారయామి ఓం ఛత్రం ఆచ్ఛాదయామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. చామరౌ వీజయామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. నృత్యం దర్శయామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. గీతం శ్రావయామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ఆందోళికాన్ నారోహయామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. అశ్వానారోహయామి ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. గజానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార పూజాం సమర్పయామి అని చెప్పని ఆమె మీద అక్షింతలు పువ్వులు వేసి నమస్కరించండి. నమస్కరించి మళ్ళా మీరు ఏం చేస్తారంటే కొద్దిగా అక్షింతలు అవి చేతిలో పట్టుకోండి. అపరాధ సహస్రాణి క్రియంతే ఆహర్నిశం మయా దాసో యయాతి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. ఆవాహనం నజానామి విసర్జనం పూజా విధిన్ నజానామి క్షమస్వ పరమేశ్వరి అని చెప్పని క్షమా ప్రార్థన చేసుకోండి. చేసుకొని అమ్మవారి మీద అక్షింతలేసి ఇంకా కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకోండి. చేతిలో పట్టుకొని ఎడం చేత్తో నీళ్ళని తీసుకొని ఆ ఎడం చేతిలో నీళ్ళని కుడి చేతి అక్షింతల్లో ఆ నీళ్లు పోసుకోండి. పోసుకొని ఈ విధంగా చెప్తూ పళ్ళెల్లోకి ఈ అక్షింతల్ని వదిలివేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. అనయా పురుష సూక్త సహిత శ్రీ సూక్త విధానేన పూర్వక జాన్న ఆవాహనాది షోడశోపచార పూజాయ భగవతి సర్వాత్మిక శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. సుప్రీత సుప్రసన్న వరదా భవంతు అని చెప్పనని ఆ యొక్క అక్షింతల పళ్ళెంలోకి వదిలి అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి కుంకుమని సుప్రీత సుప్రసన్న వరదా భవంతు అని చెప్పనని ఆ కుంకుమని మీ యొక్క నుదుటి మీద ధరించి ఒక పువ్వుని తీసుకొని మీ యొక్క తలలో పెట్టుకోండి. తీసుకొని ఇప్పుడు మీరు
తీర్థం ఉంటాయి కదా, నారికేళము, ఆమెకి నైవేద్యం, ఇవి చేసినటువంటి పంచామృతము, అవి ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు తీసుకోండి. తీర్థం తీసుకునేటప్పుడు అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, శ్రీ వరలక్ష్మీ దేవత పాదోదకం పావనం శుభం అని చెప్పనని ఈ యొక్క తీర్థాన్ని తీసుకొని ఆమెకు నమస్కరించి, అమ్మ శక్తి తప్పకుండా భక్తి తప్పకుండా చెయ్యి తల్లి, భక్తి తప్పిన ఫలితం అనుగ్రహించమ్మా అని చెప్పని పాదాభివందనం చేసి నమస్కరించుకొని పూజ ముగించుకోండి. తర్వాత ఇంకొకటి ఉద్వాసన మంత్రం. ఆమెకి ఉద్వాసన అనేది చెప్పకూడదు, లక్ష్మీదేవి కాబట్టి మన ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందుకని ఉద్వాసన చెప్పకుండా ఆమెకి కదిలించాలి అంతే. మీరు కలిసిన ఆ రోజు శుక్రవారం రోజు కదిలించద్దు, శనివారం రోజు పొద్దున దీపారాధన చేసి ఆమెకి నైవేద్యం పెట్టాల్సినటువంటి పదార్థాలు, ఆమెకి నైవేద్యం ధూప దీపం అన్నీ చేసుకొని హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి అప్పుడు ఆమెని ఉద్వాసన సమర్పయామి, ఉద్వాసనం అని చెప్పని 3 సార్లు చెప్పుకోండి. తర్వాత లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ దామేశ్వరం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం శుద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి శ్రీలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సరస్వతి అని చెప్పని దండం పెట్టుకొని ఈ యొక్క ఆమెని కదిలించి పక్కకు పెట్టేసేసేయండి అంతే. నమస్కారం పెట్టుకొని అపరాధాన్ని మన్నించమ్మ తల్లి, ఏమన్నా అని చెప్పని అక్షర దోషం ఏమన్నా ఉన్నా కూడా క్షమించు తల్లి అని చెప్పనని నమస్కారం చేసుకోండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహిమే పుత్రాన్ ప్రపౌత్రాంచ దేహిమే పరమేశ్వరి వరలక్ష్మి దేవతాయ నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. స్వస్తి. దండం పెట్టుకోండి, నమస్కారం. ఇంకా మీరు భోజనాలు అన్నీ చేసుకోండి. అయిపోయింది పూజ.